జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జనవరి 3న అంజనను దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు. జనవరి 3వ తారీఖున ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కొండగట్టుకు చేరుకోనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం టీటీడీ నిధులతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు పవన్ కళ్యాణ్. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జనవరి 3న అంజనను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు. జనవరి 3వ తారీఖున ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కొండగట్టుకు చేరుకునున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం టీటీడీ నిధులతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు పవన్ కళ్యాణ్. కొండగట్ట అంజనను దర్శించుకోనున్నారు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అందిస్తారు. రైట్, చెప్పండి ఏంటి అప్డేట్స్? అంటే రాజు చెప్పండి, ప్రస్తుతం డిప్యూటీ సీఎం కన్నా ఆయనకి హీరోగానే ఎక్కువ క్రేజ్ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రజలు, సామాన్యులు, అలాగే భక్తులు కూడా ఎక్కువగా తరలి వచ్చే అవకాశం ఉంది కదా. ఎలాంటి భద్రతా ఏర్పాట్లను చేశారు రాజు? యమున, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగానే కాకుండా యావత్ తెలంగాణలో ఇప్పుడు ఒకసారి ప్రత్యేక ఆసక్తి అయితే పెరిగింది. దానికి కారణం ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటనకు సంబంధించి అధికారిక షెడ్యూల్ విడుదల కావడమే అని అయితే చెప్పవచ్చు. నూతన సంవత్సర ఆరంభంలోనే పవన్ కళ్యాణ్ ఉత్తర తెలంగాణలో అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని అయితే దర్శించుకోనున్నారు. ఈ క్రమంలోనే జనవరి 3వ తేదీన పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రానున్నట్లయితే స్పష్టమైన సమాచారం అయితే వెలువడింది. ఈ పర్యటనలో ప్రత్యేకత ఏమిటంటే పవన్ కళ్యాణ్ చాపర్ ద్వారా కొండగట్టుకు చేరుకోనున్నారు. అందుకోసం ఆలయ పరిసరాల్లోని జేఎన్టీయు కాలేజ్ గ్రౌండ్ లో ప్రత్యేక హెలిప్యాడ్ అయితే అధికారులు సిద్ధం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కొండగట్టు అంజన్నను దర్శించుకోనున్న పవన్ కళ్యాణ్ పర్యటనకు ఇటు భక్తులు, అభిమానులు, ఇటు రాజకీయ వర్గాలు అయితే ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యతనైతే ఇస్తున్నాయని అయితే చెప్పవచ్చు. అంటే అంజన్నపై తనకున్న అపార విశ్వాసాన్ని పలుమార్లు బహిరంగంగానే వెల్లడించిన పవన్ కళ్యాణ్ కొత్త సంవత్సరంలో తొలి పూజగా కొండగట్టు అంజన్న సన్నిధిని దర్శనం చేసుకోవడం అయితే విశేషమని అయితే చెప్పవచ్చు. ఇటు దర్శనం అనంతరం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొండగట్టులో నిర్మించబోయే వసతి గృహాల సముదాయం మహామంటపానికి సంబంధించి పవన్ కళ్యాణ్ భూమి పూజతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన అయితే చేయనున్నారు. అంతేకాకుండా కొండగట్టు ఆలయ అభివృద్ధికి ఈ కార్యక్రమాలు అయితే ఒక కీలక మైలురాయిగా అయితే మారనున్నాయని అయితే చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అయితే ఇటు పటిష్ట భద్రతా ఏర్పాట్లు అయితే చేపట్టింది. ఆలయ పరిసరాలు, ఇటు రహదారులు, హెలిప్యాడ్ ప్రాంతంలో భారీగా పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు అయితే తీసుకుంటున్నారు. మొత్తంగా చూస్తే డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కొండగట్టు అంజన్నను అయితే దర్శించుకోనున్న పవన్ కళ్యాణ్ పర్యటనపై యావత్ తెలంగాణలోనే ఒక ప్రత్యేక ప్రాధాన్యతనైతే సంతరించుకుందని అయితే చెప్పవచ్చు. ఇది జనవరి 3న కొండగట్టు సాక్షిగా పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, ఇంకా ఎలాంటి హామీలు ఇస్తారు, తెలంగాణ రాజకీయాల గురించి ఏమని స్పందిస్తారు, ఇలాంటి అంశాలపై అయితే ఇప్పుడు అందరి దృష్టి నిలిచిందని అయితే చెప్పవచ్చు. యమున, థ్యాంక్ యూ రాజు.